కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. మహబూబాబాద్ బస్సు యాత్రలో అందజేసిన అధికారులు నేడు జమ్మికుంటలో బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్ర రోడ్ షో రద్దు. అంటే నిన్న నోటీసులు ఇచ్చిన దగ్గర నుంచి 48 అవర్స్, ఇవాళ మొత్తం రేపు మొత్తం కూడా ఆయన ఏ ప్రచారంలో పాల్గొనడానికి అవకాశం లేదు. ఈయన పాల్గొనకపోయినా ఈ పార్టీకి వచ్చే సీట్లు జీరో. ట్రెండ్ మారుతూ ఉన్నది, రాను ట్రెండ్ మారుతూ ఉన్నది. మొన్నటి వరకు కేసీఆర్ వస్తే ఏమన్నా ఉండనేమో, కేసీఆర్ ఒకవేళ ప్రచారం చేస్తే 1-2 సీట్లు వచ్చేనేమో అన్న ఒక చర్చ ఉండే. కానీ ఈయన తిరిగే కొద్దీ, ఈయన మాట్లాడే మాటల కొద్దీ, ఈయన కొడుకు చేస్తున్న అరాచకం కొద్దీ రాను పార్టీ ఇంకా దిగజారిపోతున్నది. ఇంకొకటి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ ఇంకా బలంగా ముందుకెళ్తా ఉన్నది. ఈ క్రమంలో ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా డివైడ్ అవుతున్నారు, ఇటు కాంగ్రెస్కి వెళ్ళాలా ఇటు బీజేపీకి వెళ్ళాలని. కాకపోతే కేసీఆర్ చేసే ఒకే ఒక్క నష్టమార్ లాభం ఆయా పార్టీలకు ఏంటి అంటే, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తన ఓట్లను తాను నిలుపుకోగలిగితే ఎక్కడా గెలిచే అవకాశం లేదు. మొన్నటిదాకా మెదక్ ఒకటి కొంత ఆశలు ఉండే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది కొంత ఆశ ఉండే కానీ కనబడట్లేదు. ఇక ఆ మెదక్దైతే 3వ ప్లేస్కి పోయిండని అంటున్నారు ఏకంగా. చాలా దారుణంగా ఉన్నది వాళ్ళ సిచ్యువేషన్. ఫస్ట్లో కొంత డబ్బులు పెడితే ఏదో చేస్తారన్న ఒక నెరేటివ్ని బిల్డ్ చేయగలిగారు. కానీ రానది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మారుతూ ఉన్నది. సరే, కేసీఆర్ చేయగలిగే ఒకే ఒక్క పని ఏంటంటే, ఆయా స్థానాల్లో కేసీఆర్ రోడ్ షో వల్ల అయితే బీజేపీ గెలవడానికి, అయితే కాంగ్రెస్ గెలవడానికి ఉపయోగపడతాడు. వాళ్ళ గెలుపోవటంల మీద కేసీఆర్ రోడ్ షో ప్రభావం చూపిస్తుంది తప్ప కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్వతహాగా గెలవడానికి అవకాశాలు కనబడట్లేదు. సో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారం పైన కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అంటే ఇవాళ గురువారం, రేపు శుక్రవారం, రేపు రాత్రి 8 వరకు ఎలాంటి ప్రచారం చేయడానికి అవకాశం లేదు. వీళ్ళు ఏమైనా రోడ్ షోలు పెట్టాలంటే 8 తర్వాత పెట్టాలి. సో ఇవాళ రద్దయింది, నిన్న కంప్లీట్ అయింది. కాబట్టి నేను అనుకోవడం రేపు 8 తర్వాత ఆయన స్పీచ్ స్టార్ట్ చేయొచ్చు, మేబీ నేను అనుకోవడం. కానీ పర్మిషన్ ముందే తీసుకోవాలి కాబట్టి మరి ఎట్లా ఉంటుందో, రేపు కూడా అవకాశం ఉంటుందో ఉండదు. నిషేధం అమల్లో ఉన్న సమయంలో బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, రోడ్ షోలు, మీడియాలో బహిరంగంగా మాట్లాడకూడదని పేర్కొన్నది. ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు, ప్రింట్ మీడియాల ద్వారా ఎక్కడా ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని నిర్దేశించింది. గతంలో కూడా కేసీఆర్ ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని వివరించింది. 2019, 2023లో కూడా ఉల్లంఘించిన మీదట నియమావళిని పాటించాలని ఆయనకు సూచనలు, సలహాల ఉత్తర్వులు కూడా జారీ చేశాం. ఎప్పుడు 2019-23లో కూడా చేసినట్టు. అంటే అవన్నింటినీ తీసుకొని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో కూడా కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా నిందాపూర్వక వ్యాఖ్యలు, దూషణల ద్వారా నియమావళి ఉల్లంఘించినట్టుగా గుర్తించాం. అందుకే ఆయన నిర్వహించే ఎన్నికల ప్రచారం పైన 48 గంటల పాటు నిషేధం విధించాం అని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మహబూబాబాద్ పట్టణంలో ప్రచారంలో ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కేసీఆర్ బస్సు యాత్ర వద్దకు చేరుకొని ఉత్తర్వులు అందజేశారు. వాటిని స్వీకరించిన కేసీఆర్ ఎన్నికల సంఘం సూచించిన విధంగా బుధవారం రాత్రి 8 గంటల లోపే తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం స్థానికంగా మహబూబాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తర్వాత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని నివాసానికి వెళ్ళిపోయారు. కథం అయిపోయింది, 2 రోజులు సెలవు దొరికింది, ఇక పూర్తిగా అనుకోవచ్చు. నా వ్యాఖ్యలకు కాంగ్రెస్ వక్రభాష్యం చెప్పింది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 5వ తేదీన సిరిసిల్లలో కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో తమ పార్టీ పైన, ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ మరుసటి రోజు ఈసీకి ఫిర్యాదు చేశారు. దానిపైన నివేదిక పంపాల్సిందిగా ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారిని ఆదేశించింది. అదే నెల 10వ తేదీన ఆయన నివేదిక పంపించారు. దాన్ని అధ్యయనం చేసిన మీదట 18వ తేదీలోగా వివరణ ఇవ్వాల్సిందిగా కేసీఆర్కు ఈసీ నోటీసు జారీ చేసింది. వారం సమయం కావాలని ఆయన కోరడంతో 24 వరకు గడువిచ్చింది. ఈ మేరకు 23న రాత్రి కేసీఆర్ సమాధానం పంపించారు. సిరిసిల్లలో ఎన్నికల వ్యవహారాల బాధ్యులైన అధికారులు తెలుగువారు కాదు, తెలుగు మాండలికాన్ని అర్థం చేసుకోలేరు. నా విలేకరుల సమావేశంలోని కొన్ని వ్యాఖ్యలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. నా వ్యాఖ్యలకు ఇంగ్లీషు తర్జుమా సక్రమంగా లేకపోవడమే కాకుండా వక్రభాష్యం చెప్పింది అని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను
అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. వ్యక్తిగతంగా నేను కాంగ్రెస్ నాయకులను విమర్శించలేదు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, పథకాలపై నేను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నా అని కేసీఆర్ తన లేఖలో వివరించారు. మరోవైపు ఈసీ ఉత్తర్వుల నేపథ్యంలో గురువారం జమ్మికుంటలో నిర్వహించాల్సిన బస్సు యాత్ర, రోడ్ షోను కేసీఆర్ రద్దు చేశారట. నిన్న నోటీస్ పైన కేసీఆర్ సంతకం తీసుకుంటున్న కురవి ఏఈఆర్ఓ సునీల్ రెడ్డి అట. దానికి నిన్నేమన్నాడు కేసీఆర్? రేవంత్ రెడ్డిపై ఏది నిషేధమని అడుగుతున్నారు. మానుకోట రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ సూటి ప్రశ్న. ఎన్నికల ప్రచారంలో 48 గంటల పాటు పాల్గొనవద్దని తనపై నిషేధం విధించిన కేంద్ర ఎన్నికల సంఘం పేగులు మెడలో వేసుకుంటా గుడ్లు పీకుతా అంటూ అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డిపై నిషేధం ఎందుకు పెట్టలేదని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. లక్షల సంఖ్యలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా ప్రచారం చేస్తారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ మహబాద్ లోక్సభ అభ్యర్థి మాలోతు కవితను గెలిపించాలని కోరుతూ బుధవారం మహబాద్లో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడారు. సో ఆయన ఏమంటుండంటే, మరి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడండి కదా, పేగులు మెడలో వేసుకుంటా లేకపోతే ఇదేంది గుడ్లు బీకేస్తా అని మాట్లాడి ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని. ఈయన మాట్లాడిన భాష ఎట్లుంది కేసీఆర్ అంటే, ఏదో అన్నాడు కదా కుక్క కొడుకుల్లారా, ఇట్లా మాట్లాడిండు ఆయన. ఆయన భాష వ్యక్తిగతంగా డైరెక్ట్గా దూషించేలాగా ఉన్నది. వీళ్ళు రాజకీయ విమర్శ చేసినట్టుగా వీళ్ళది ఉన్నది. ఏ రకమైన విమర్శ చేసినా మీరు అసలు ఈ భాష ఉపయోగించడం కూడా తప్పే. ఒక రకంగా చెప్పాలంటే ఈ పేగులు మెడలో వేసుకుంటా, తొక్కుతా, గుడ్లు బీక్తా, ఎందుకు ఈ భాష? ఈ లాంగ్వేజ్ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అవసరం లేదు. రేవంత్ రెడ్డి భాష మీద కూడా రాష్ట్రంలో చర్చ ఉన్నది. మీరు కూడా మీ భాషని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇదే కేసీఆర్ ఈయన మాట్లాడే భాష అసలు స్టార్ట్ చేసిందే ఈ కేసీఆర్. తెలంగాణలో ఈ తరహా భాషని ఉపయోగించడం స్టార్ట్ చేసిందే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కేంద్ర మంత్రిని రండా అన్నాడు, వీళ్ళు అన్నారు. ఎవరు? వీళ్ళు నిన్న అన్నారు. మరి మమ్మల్ని ఎందుకు అన్నారు అని అంటే, నువ్వు అన్నావు కదా, మీరే నేర్పించారు కానీ వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఒక బాధ్యతగా పదవుల్లో ఉండాల్సిన వారి రకమైన భాషను ఉపయోగించడం వల్ల ప్రజల్లో మీ మీద ఒక ఏహ్య భావం కలుగుతూ ఉన్నది. ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి. ఇలాంటి చర్యలు ఎక్కడో దగ్గర స్టార్ట్ అయ్యి ముందుకెళ్తేనే, ఎలక్షన్ కమిషన్ గట్టిగా నిలబడితేనే ఇలాంటి వాటికి మనం అడ్డుకట్ట వేయగలుగుతాం. సో ఒక్కసారి మరి మాట్లాడదాం. ఎందుకంటే కేసీఆర్ కూడా అడుగుతున్నాడు మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు లేవని. అద్దంకి దయాకర్కి ఒకసారి కాల్ చేద్దాం. ఫోన్ ఎత్తట్లేదండి. బెల్లైనాయకు కాల్ చేద్దాం. కాల్ చేస్తున్న నంబర్ the person you have called. హలో భయ్యా రామ్మోహన్ రెడ్డి గారు. హలో అన్న, ఇప్పుడు నిన్న కేసీఆర్కి ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది కదా, అంటే 48 అవర్స్ మీరు లైవ్లో ఉన్నారు, 48 అవర్స్ నిషేధం విధించింది. మీరు టీపీసీసీ గాంధీ భవన్ మీడియా కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఏమడుగుతుందంటే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు కదా, మరి ఆయన మీద ఎందుకు నిషేధం లేదని క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ కోడ్ ని ఉల్లంఘించినటువంటి వాళ్ళ మీద యాక్షన్లు కేసులు తీసుకుంటారు. దాంట్లో మోడీ గారి మీద మేము కూడా కేసులు పెట్టినాం. రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసులు అయినాయి అనేది బీఆర్ఎస్ వాళ్ళే జవాబు చెప్పాలి. ఓకే. సో ఎవరైనా కోడ్ ను వైలేట్ చేసినప్పుడు ఈసీ అనేటటువంటిది చర్యలు తీసుకుంటుంది. అయితే కానీ బయట ప్రజలు అనుకునేది ఏంటంటే ఎండకి ఎక్కువ తిరగలేక ఆయన రెస్ట్ తీసుకుంటూ అడ్డం
పెట్టుకొని ఇంట్లో పోయి కూర్చుండు అనేటటువంటి జనాలు అనుకుంటారు. మరి దానికి కూడా వాళ్ళనే జవాబు అడుగుతారు. ఇప్పుడు పాయింట్ అది కాదు కదా. ఇప్పుడు ఆయన మీద ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా నోటీస్ ఇచ్చింది, మీరు ఈ భాషను ఉపయోగించడం కరెక్ట్ కాదని. నేనేమన్నా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారని అంటున్నాడు ఆయన. మరి ఆ లెక్కను చూస్తే నేను మాట్లాడిన తప్పు అయితే రేవంత్ రెడ్డి లెక్క ఉంటారు కదా రఘు గారు. కోడ్ వచ్చినాక వెన్ కోడ్ ఈజ్ ఇన్ ఫోర్స్ మనకు కొన్ని ఏమంటారు కండిషన్స్ ఉంటాయి, మనం దాన్ని ఫాలో కావాలి. లేనప్పుడు ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఓకే, సభలు పెట్టుకొని ఏదైనా చేసుకోవచ్చు. మీరు ఎందుకంటే ఘోరంగా మాట్లాడతారు, అది అందరికి తెలిసిందే కదా. మెయింటెన్సే కాపరేట్సే మీవే. ఓకే, మీరు టీవీ ఛానల్ కూర్చొని మీరు ఏం మాట్లాడారు ప్రపంచం అంతా చూసింది. కానీ ఈ రోజు కోడ్ ఉంది అని చెప్పినప్పుడు అట్లా మాట్లాడొద్దని అన్న తర్వాత కూడా డెలిబరేట్ గా అవే మాట్లాడుతున్నారు అని అంటే, ఇప్పుడు ఈ కోడ్ ఉంటున్నప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు ఏ వేదిక మీద ఎట్లాంటి బూతులు మాట్లాడినా మీరు చెప్పురి. ఓకే, ఇప్పుడు గుడ్లు బీకేస్తా, పేగులు మెడలో వేసుకుంటా, ఇది కూడా రాంగే కదా, తప్పే కదా అని అంటున్నారు ఆయన. దీని మీద కూడా అది ఏ వేదికలలో ఎన్నికల కోడ్ కి సంబంధించినటువంటి ఫిర్యాదులలో కవర్ అయిందో చెప్పండి అంటున్నా. ఓకే, ఎన్నికల కోడ్ గురించి మాట్లాడుతున్నా నేను. ఎన్నికల కోడ్ ఉంటున్నప్పుడు ఎన్నికల కోడ్ ఏమంటారు వైలేట్ చేస్తూ మాట్లాడినటువంటిది ఏంటిది? ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇట్లా వీళ్ళు రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఏది ఏమైనా ఏ నాయకుడు ఎలాంటి వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించినా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. పార్టీలు కానీ నాయకులు కానీ ఇక్కడ సంబంధం లేదు, వాళ్ళ పదవిలు హోదాలు కూడా సంబంధం లేదు. కేసీఆర్ మీద తీసుకున్న వీళ్ళు ఏమంటారంటే అసలు ఆయన రెస్ట్ తీసుకోవడానికి ఇదంతా వ్యవహారం జరిగిందని అంటున్నారు. కానీ అట్లా అనుకోవడానికి వీలేదు. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంగా మనం భావించాలి. ఇక ఆయన కూడా ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా పోయిండు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. అవసరం కూడా ఆయనకు రెస్ట్ ఈ సమయంలో, ఎందుకంటే ఏం లేదు కదా. మరి పాపం వారం రోజులు 4-5 రోజులు నుంచి తిరుగుతూనే ఉన్నాడు కదా ఎండలో అంటే మధ్యాహ్నం పూట ఏమీ ఆయన రోడ్ షో లేదు, కానీ 6-7 తర్వాత మాత్రమే ఆయన రోడ్ షో ఉన్నది చల్లగా ఉన్నప్పుడే. సో కాబట్టి పొద్దుగాల అండ్ సాయంత్రం అట్లనే ఉండాలి, ఎందుకంటే ఎండ కూడా బాగా కొడుతున్నది, దాదాపు 46-47 డిగ్రీలు ఉన్నది. ఆయన ఏడా ఇబ్బంది పడాలి, ఎందుకు పడాలి? సో ఏదేమైనా మొత్తానికి కేసీఆర్ మీద ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నది. రేపు సాయంత్రం రేపు రాత్రి 8 గంటల వరకు ఆయన ప్రచారం చేయడానికి వీల్లేదు. ఇగో మోదీ విద్వేష ప్రసంగం, రేవంత్ రెడ్డి బూతులు ఎన్నికల కమిషన్కు వినిపించవా? మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు. అయ్యా మీరు చెప్పాల్సింది ఏంటంటే, మీరు క్వశ్చన్ చేయండి, ఏమని మోదీ మీద చర్యలేవి, రేవంత్ రెడ్డి మీద చర్యలేవి అని క్వశ్చన్ చేయండి, తప్పులేదు. అదే సమయంలో మీరు మాట్లాడిన భాష కరెక్టా కాదా అని చెప్పండి, దట్స్ ఇట్. మీరు ఫస్ట్ మీరు మాట్లాడిన దాన్ని అడ్రస్ చేస్తూ మిగతా వాళ్ళని క్వశ్చన్ చేయండి. బెల్లయ్య నాయక్ కాల్ చేస్తున్నారు. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. ఇప్పుడు కేసీఆర్ మీదనే ఎందుకు చర్యలు తీసుకున్నారు? రేవంత్ రెడ్డి కూడా చాలా మాట్లాడాను కదా, పేగుడు మెడలేసుకుంటా, గుడ్లు బీకేస్తా అని. మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? నేనేం మాట్లాడినా, నేను తప్పు మాట్లాడలే కదా అంటున్నాడు కేసీఆర్. అన్యాయంగా తీసుకున్నారు నా మీద అంటున్నాడు, అందరు కలిసి తీసుకున్నారు నా మీద చర్యలు అంటున్నాడు. ఎవరు కలిసి ఎలక్షన్ కమిషన్ ఎవరు కలిసి తీసుకుంటాడా? ఎలక్షన్ కమిషన్ మేము మోడీ గారి మీద చర్య తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చినాము. ఆయన మాట్లాడిన మాటల మీద ఇంకా తీసుకోలేదు. మరి ఇంకా చాలా మంది మాట్లాడిన మీద కంప్లైంట్ ఇస్తాం, ప్రతి పార్టీ ఇస్తుంది. ఓకే, ఆయన మాట్లాడిన దాని మీద ఎలక్షన్ కమిషన్ కు ఎవిడెన్స్ దొరికింటాయి, ఎవిడెన్స్ మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకొని ఉంటారు. కాబట్టి దానికి ఏదో మిగతా పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేసి చర్య తీసుకోమని చెప్పారు కదా. ఓకే, మా మీద కూడా కంప్లైంట్లు పోయాయి. ఇప్పుడు హోంశాఖనే స్వయాన హోంశాఖ, కేంద్ర ప్రభుత్వ హోంశాఖ రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టింది, పార్టీ కాదు. అసలు కేంద్ర ప్రభుత్వ హోంశాఖ కేసు పెట్టడం అనేటటువంటిది ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చరిత్రలో. ఓకే, అంటే అంత మిస్యూజ్ జరుగుతుంది వాళ్ళ కేంద్ర ప్రభుత్వ మిషనరీ, అది చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా. నా మీద కూడా మిస్యూజ్ జరిగింది అంటుండు మరి కేసీఆర్. ఎట్లా? నేనేమన్నా అంటే కేసీఆర్ ఇప్పుడు రాజకీయ నాయకులు పరిధి దాటి మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి పోతే దాని మీద యాక్షన్ ఉంటుంది. రిపోర్ట్ కనుక బేసిస్ మీద పోతే కేసీఆర్ గారికి రిపోర్ట్ పోయింది కాబట్టి ఆయన మాట్లాడే మాట వాస్తవం, దాని మీద చర్య తీసుకున్నారు. ఇలా మాట్లాడే ముందు లేని సొయ్యి మాట్లాడిన తర్వాత చర్య తీసుకున్నాక ఈ ముసలి కన్నీరు కాస్తడం ఎందుకు? సింపతి పాలిటిక్స్. అంటే మీ లీడర్ తో ఆయన కంపేర్ చేసుకుంటున్నాడు సార్. ఆయన మాట్లాడిన తప్పు కానప్పుడు నేను మాట్లాడిన తప్పు ఎట్లయితుంది అని అంటున్నాడు. మా లీడర్ ఏం తప్పు మాట్లాడిందో చెప్పమని చెప్పండి, కాంప్లీట్ ఏమని చెప్పండి అంటున్నాడు. తప్పు మాట్లాడుకుంటే మా మీద కూడా చర్య తీసుకుంటారు. గుడ్లు బీకేస్తా, పేగులు మెడలేసుకుంటా అన్నాడు, మరి తప్పు కాదా అని అంటున్నాడు. నేనేమంటే అదే నువ్వు కాంప్లీట్ ఎవిడెన్స్
అది ఎందుకు శాతం అయితే లేదు నీకు? రోడ్డు మీద ఎందుకు మాట్లాడుతున్నారు? ఆధారాలు ఉంటే మా లీడర్ మాట్లాడిన ఆధారాలతో సహా తప్పు చేయడానికి ఉంటే పెట్టు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి మీ లీడర్ మాట్లాడిన దానికి తేడా రెండు సమానంగానే చూస్తున్నారా మీరు? నేనేమంటున్నానంటే ఎలక్షన్ కమిషన్ కు ఒక భాష ఉంటది, దానికి ఒక పరిధి ఉంటది, లెక్క ఉంటది. ఆ పరిధిలోకి ఆ యాక్షన్ తీసుకునే పరిధి భాషలో ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. అయితే దురదృష్టం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ ఉండాలని మనం కోరుకుంటున్నాం. నువ్వు నేను కొన్ని సార్లు అది ఒక బీజేపీ తప్ప మిగతా అందరి మీద చర్య తీసుకోవడానికి సిద్ధపడుతుంది అది. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇది నడుస్తూ ఉన్నది. కేసీఆర్ కూడా ఏ ఇబ్బంది లేదని ఆయన సైలెంట్గా ఉండండి, నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటా, నాకు 2 రోజులు సెలవు దొరికిందని ఆయన పోయింది. ఎందుకంటే వాతావరణం చూస్తున్నాడు, గ్రౌండ్లో ఏం లేదు. ఎందుకంటే వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత తనకు తాను ఆపలేడు. వన్స్ స్టార్ట్ చేసి తనకు తానుగానే రోడ్ షో ఆపేస్తే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. కేసీఆర్ అనుకుంటుంటాడు ఈ 2 రోజులు కాదని ఆయన దయచేసి ఎలక్షన్ కంప్లీట్ అయ్యేదాకా నా మీద నిషేధం విధించినా నాకు ఏ ఇబ్బంది లేదని నాకు తెలిసి మనసులో అనుకొని ఉంటుంటాడు. ఎందుకంటే ఈక్వేషన్ అట్లున్నది గ్రౌండ్లో.